హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. మా చిన్ని పెరటి తోటలో వచ్చిన ఆర్గానిక్ వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేద్దాము. ముందుగా ఈ చెట్టుకి వంకాయలను చూడండి ఎలా వచ్చాయో. పొడవు గ్రీన్ వంకాయలు చెట్టు నిండా వచ్చాయి. దాదాపు ½ కేజీ వరకు వస్తాయి కావచ్చు వీటిని కోస్తే. చూడండి చెట్టు కూడా ఎంత హెల్తీగా ఉందో. నేనైతే ఎటువంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వను వీటికి, కాకపోతే డే బై డే వాటర్ పోస్తూ ఉంటాను. చూడండి చెట్టు నిండా వచ్చాయి వంకాయలు. పెద్ద పెద్దగా ఉన్నాయి మాత్రమే కోస్తున్నాను వంకాయలు. చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా వచ్చాయో. రెండు చెట్లు ఉంటే చాలు, ఇలాంటివి ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. నాకైతే మొత్తం 3 చెట్లే ఉన్నాయి. ఇదొకటి, దాని పక్కన ఒకటి ఉంది, అటు సైడ్కి ఒకటి ఉంది. చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చాయో వంకాయలు. ఇది వచ్చేసి ఇంకో వంకాయ చెట్టు, అది గాలికి మొత్తం కింద వంగిపోయింది. చూడండి 2 చెట్లకి ½ కేజీ వరకు వచ్చాయి వంకాయలు. చూడండి గోంగూరను కోసుకుందాము. కొన్ని మాత్రమే కోస్తున్నాను, ఎందుకంటే డే బై డే అలా కోసుకోవచ్చు కదా మనకు కావాలన్నప్పుడు. గోంగూర చెట్టు కూడా చాలా పెద్దగా వచ్చింది. చూడండి ఎంత బుషిగా ఉందో, చాలా హెల్తీగా ఉంది కూడా. చూడండి ఇది వచ్చేసి సోరపాదు. చూడండి ఇక్కడ ఒక సోరకాయ ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది సోరకాయ. ఇందులోనే గుమ్మడికాయ పాదు కూడా ఉంది. ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది, గోంగూర చెట్లు చూడండి. ఇవి బెండకాయ చెట్లు, బెండకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి గోకరకాయ చెట్టు. చూడండి గోకరకాయలు ఎలా ఉన్నాయో. ఇదే నా చిన్ని పెరటి తోట. బెండకాయలను కోసుకుందాము. కొన్ని మాత్రమే వస్తాయి కావచ్చు బెండకాయలు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా అవి. నేనైతే వీటికి ఎటువంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వను, కాకపోతే డే బై డే అలా వాటర్ పోస్తూ ఉంటాను. చూడండి కొన్ని వచ్చాయి బెండకాయలు. గోకరకాయలను కోసుకుందాము. చూడండి గోకరకాయలు కూడా గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చాయో. చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంది. గోకరకాయ చెట్లు కూడా 3 ఏమో ఉన్నాయి. చూడండి ఎన్ని వచ్చాయో గోకరకాయలు. గోకరకాయలు 1/2 కిలో వరకు వచ్చాయి. ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది, వంకాయలు కోసుకుందాము. చూడండి ఇక్కడ కూడా వంకాయ చెట్టు ఎంత పెద్దగా వచ్చిందో. చాలా హెల్తీగా కూడా ఉంది. చూడండి వంకాయ చెట్టు. సోరకాయను కోసుకుందాము. 2 సోరకాయలు వచ్చాయి. ఇది వచ్చేసి గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ.
దీంతో హల్వా కూడా చేసుకోవచ్చు. బీరకాయ మాత్రం ఒకటే వచ్చింది బీరపాదుకి. ఇది వచ్చేసి రెడ్ తోటకూర అండి. కొంచెం ముదిరినట్టుంది, అయినా కోసుకుంటున్నాను. ఇది వచ్చేసి మొత్తం ఫ్లవర్ వచ్చింది, గ్రీన్ తోటకూర. అది ఆ చెట్టును విత్తనం కోసమని ఉంచుకుంటున్నాను. చూడండి రెడ్ తోటకూర ఎలా వచ్చిందో. మొత్తం చూడండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఎన్ని వచ్చాయో. నేను గ్రో బ్యాగ్లో గ్రీన్ తోటకూర పెట్టాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా హెల్తీగా కూడా ఉంది చూడండి. గ్రీన్ తోటకూర మొత్తం కోసుకుంటున్నాను. నా చిన్ని పెరటి తోటలో వచ్చిన ఆర్గానిక్ వెజిటేబుల్ చూడండి. 2 సోరకాయలు, కొన్ని గోంగూర, ఒక గుమ్మడికాయ, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, కొన్ని గోకరకాయలు, బెండకాయ, ఒక బీరకాయ, 2 kg వరకు వంకాయలు. ఎలా ఉంది నా ఆర్గానిక్ పెరటి తోట? ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.